మతి వార్తలు అందరికీ శరాది పెట్టినారా? ఇక మీ నర్సయ్య రాలే వచ్చిండు. ఇవాళ మంచి మంచి ముచ్చట్టు ముళ్ళ కట్టుకొని తీసుకొని వచ్చిండు. మరి ఆ దేవునికి బిడ్డలారా పోదాం, పది తలకాయ వార్తలు ఏమన్నా వాడుకుందాము. ఓ అమ్మా, ఇంటికి గొడగారి సీఎం ఎవరు? తప్పు తెలుసుకొని చెంపలేసుకున్న కేటీఆర్. ఓహో, హీరో బిడ్డ వచ్చింది, మామిడికాయ పచ్చడి తెచ్చింది. సీఎంను హెచ్చరించిన తాగుబోతుల సంఘం అధ్యక్షుడు. ఊరోళ్ళను చూసి పరారైన ఆర్డీఓ. నీతిని అంట గలిపే, జాతిని మంట గలిపే, పాపాత్ముల పసిగట్టే వాడే లేడా. న్యాయానికి ఉరివేసే, ధర్మానికి ఉచ్చు పెట్టే, నికృష్టుల అరికట్టే వాడే లేడా. ఇక మరి లేడా? ఏమన్నా పూటకో మాట, రోజుకో ఆట. ఎన్నాళ్ళు ఈ ఆటలు? ఇంకా మనం పేదలకు నిరుపేదలం అయిపోదామా? పాతాళం పడిపోదామా? ఎందుకు ఈ బతుకు? గిసవంటి తరీకల ఇక మరి లీడర్ల వాళ్ళ సభ్యత, వాళ్ళ సంస్కారం ఎట్లా ఉందంటే పార్టీని మారుడు. ఇవాళ ఇంట్లో రేపు ఇంకో దాని. ఇక వాళ్ళ మేలు వాళ్ళే చూసుకుంటారు, కానీ ఈ పేదోళ్ళని ఎవరుగా అనడంలా. మాట మీద ఉండని వాళ్ళం మేం నాయకులం, మాట మీద ఉండని వాళ్ళం మేం నాయకులం. ఆడి తప్పేటి పలికి బొంకేటి మేం లీడర్లం, మేం లీడర్లం. పూటకో మాట మాకు అలవాటయ్యింది, రోజుకో ఆట మాకు దారి చూపింది. పొద్దుగాల ఒక్క కండువా, పొద్దుగుకి ఇంకో కండువా. చెందితే ఉంటాము, లేదంటే వెళ్తాము. ప్రజల సమస్యలు మాకు పట్టవు, పార్టీలు మారుడు మాకు సులువు. రూపాయి ఖర్చు పెట్టేటోళ్ళము, 10 రూపాయలు దొబ్బి తినేటోళ్ళము. మాట మీద ఉండని వాళ్ళం మేం నాయకులం, ఆడి తప్పేటి పలికి బొంకేటి మేం లీడర్లం, మేం లీడర్లం. ప్రజల పేగులల్లో జరియలై బలిసేటోళ్ళం, తరతరాల సంపాదనకు పంది కొక్కులోలే మేసేటోళ్ళం. నోట్ల కట్టలతోటి ఓట్లను కొంటాము, మందు మాకు బిర్యానీ, మందు మాకు బిర్యానీ ఇప్పించి జనాలను పిచ్చోళ్ళను చేసి మేము గద్దెలెక్కి గారడి చేస్తాము. కోట్లకు కోట్లు కూడబెట్టుకుంటాము. అవసరము కోసము పార్టీలు మారుతాము, అవసరము కోసము పార్టీలు మారుతాము. ఏదంటే అది మేము తలుసుకొని చేస్తాము. ఇక ఈ రకంగా ఇక ఇప్పుడు రాజ్యం మీద గీతతంగమే నడుస్తుందిలా. వాళ్ళ అక్రమ ఆస్తులు, దొంగ సొమ్ములు కాపాడుకుంటేందుకు ప్రతి పార్టీలో ఇండదుర్గం అండదుర్గం ఆడుకుంటా పేదోళ్ళని, అమాయకులను ఆగం పట్టించుకుంటా ఇక ఒక్క నెలలో 3 పార్టీలు మారుకుంటా ఇక ఈ రకంగా రాజకీయం చేస్తున్నారు నేటి తరం లీడర్లు. మరి ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు, అసలు ఏమి నడుస్తుంది, ఎవరికి ఓటేయాలి అనేది ఇవాళ రేపట్ల జనాలు సందిగ్ధంలో పడి సతమతమవుతున్నట్టులా. ఇక మరి ఎట్లా చేయాలనో ఏమో నాయకులు చల్లకుండా. అబ్బరకొండు కడుపు చించుకున్న గారడి విద్య అన్నట్టు వాయంబో షర్మిల రాజకీయ పాఠం చిన్న సరగలేదుగా. అందరికంటే ఒక ఆకు ఎక్కువనే చదివింది దశ. కానీ జగన్ పాఠం మాత్రం భలే బజ్జిందుల్లో. ఒకసారి ఇనుగురు శల్య ఉద్దారణ పెట్ట ఉందా.
జగన్ ఉత్తనామ రూపమే తప్ప సమర్థవంతమైన పాలకుడు కాదని షర్మిల చెప్పుకొస్తుందో గంటకొచ్చి. ఏవైనా జగన్ ఏపీకి దిష్టి బొమ్మలాగా తోలు బొమ్మలాగా ఆడుతుండు తప్ప అసలైన రిమోట్ కంట్రోల్ పలానోళ్ళ చేతుల్లో ఉన్నదని గీ తతంగం వరుస పెట్టిందుల్లా షర్మిల. ఏమంటుందో ఇరువురి ఓసారి. కాంగ్రెస్ పార్టీ ఇస్ రిమోట్ కంట్రోల్డ్ బై చంద్రబాబు నాయుడు అన్న స్టేట్మెంట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి రిమోట్ కంట్రోల్ల గురించి బాగానే అవగాహన ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో మోడీ చేతిలో ఒక రిమోట్ కంట్రోల్గా ఉన్నారు. రాష్ట్రంలో తన ఇంట్లో ఉన్న వాళ్ళ చేతుల్లో రిమోట్ కంట్రోల్గా ఉన్నారు. ఇద్దరి పేర్లు బీతోనే మొదలవుతాయి, బీజేపీ అయినా ఇంట్లో ఉన్న వాళ్ళైనా. ఇంత అంటే జగనన్న భార్య భారతికి భయపడుతోడేనాట. ఇగో స్వయాన షర్మిలమ్మనే అంటుంది. ఇంట్లో బీతో మొదలయ్యే పేరు ఎవరిదుంటుందా? భారతమ్మనేనా? అయితే ఈ లెక్కన సొంత ఆడబిడ్డనే చెప్తుంది. అంటే ఇంట్లో జగన్కు ఎంత పచార పలుకుబడి ఉన్నదో అర్థమవుతుందని ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకుంటారు ఆడనుల్లా. నీ అలా చూడాల మరి కథ ఎట్లమంటారు. అమ్మగారు ఇగో మీకు పద్ధతి పడుతుందా? ఇక మరి కారు పార్టీని కాపాడే ఓ కార్యకర్తలారా, ఇగో మీకు శరణు నేను దండం పెడుతున్నా. ఇక జరిగింది ఏదో జరిగింది, కానీ ఇప్పటికైనా మనం జర్ర సోయి తెచ్చుకుంటాం. నేను తెచ్చుకున్నా ముందుగా సోయి, కానీ జర్ర మీరు ఏమనుకోకుండా ఈసారి మొత్తం పార్లమెంటు పండుగలో మన ప్రచారం చూపించారా అని నీ దండం పెట్టి కార్యకర్తలు ఇగో ఇదే పని పెట్టినట్టు తప్పు ఒప్పుకోండు. మరి ఏంది ఏం కదా, మనం కూడా ఇందాం పని బాగోతాం. 10 ఏళ్ళు రాజ్యము చేతికి ఇస్తే కళ్ళు నెత్తికెక్కెను, అధికార మాదము తోటి కేటీఆర్ లెక్క చెయ్యపాయెను. 10 ఏళ్ళు రాజ్యము చేతికి ఇస్తే కళ్ళు నెత్తికెక్కెను, అధికార మాదము తోటి కేటీఆర్ లెక్క చెయ్యపాయెను. కార్యకర్తల కడకొనుకి ఓరసూపు చూసినందుకు సరిపోరు ఎర్రటి వాతలు పెట్టినారో జనము. ఇప్పుడు వచ్చింది బుద్ధి కేటీఆర్కు, అమ్మా బాంచను అంటున్నాడు కేటీ రాములు. ఇప్పుడు వచ్చింది బుద్ధి కేటీఆర్కు, అమ్మా బాంచను అంటున్నాడు కేటీ రాములు. కలుపుకొని మనము పోవాలి, ఏకమై ఎదుర్కోవాలి, ఎక్కువ సీట్లు రావాలి, అందుకే మీరు ఓట్లు ఏపియాలి అని కార్యకర్తల భుజలకిస్తుంది. చేతులు జోడించి పబ్బతి పడుతుండు, కార్యకర్తల భుజలకిస్తుండు, చేతులు జోడించి పబ్బతి పడుతుండు. మనకు పంచాదులుంటే సరిదిద్దుకోవాలంటున్నాడు. 10 ఏళ్ళు రాజ్యము చేతికి ఇస్తే కళ్ళు నెత్తికెక్కేను, అధికార మాదము తోటి కేటీఆర్ లెక్క చెయ్యపోయేను. దయచేసి నేను కోరేది ఒకటే, ఉండొచ్చు మనది మనకు మస్తుగా ఉండొచ్చు, కానీ ఇవాళ మన అమ్మ లాంటి తల్లి లాంటి మన పార్టీకే ఇవాళ ఒక సవాల్ వచ్చింది. ఇలా అవతలోడు ఏం మాట్లాడుతున్నా మీరు చూస్తున్నారు. ఒక్క సీటు కూడా మీరు గెలవరు అంటుండు రేవంత్ రెడ్డి. మీరు 2 సీట్లు గెలిస్తే రాజీనామా చేస్తా అంటుండు వెంకటరెడ్డి. 3 లక్షలతో గెలుస్తా, వినోద్ కుమార్ గెలిస్తే నేను రాజకీయం సన్యాసం చేస్తా అంటుండు బండి సంజయ్. మరి మన తల్లి మీదకి 3 దుర్మార్గులు వచ్చి ఇష్టం వచ్చినట్టు అరుతుంటే, మన తల్లినే అటాక్ చేసే ప్రయత్నం చేస్తుంటే, మన అమ్మనే ఇలా ఖతం చేసే ప్రయత్నం చేస్తుంటే, ఇప్పటికన్నా రేషం రాదా? ఇప్పటికన్నా కలిసి పనిచేయలేమా? ఆలోచించండి. ఇప్పటికైనా మనకుండే వ్యక్తిగతమైన అహాలు ఈగోలు పక్కకు పెట్టుకొని మొదలు మే 13 నాడు వినోద్ అన్నను కరీంనగర్లో గెలిపించుకుందాం. అటెనక మన సంగతి చూసుకుందాం, మన ఊళ్ళే అటెనక చూసుకుందామనే ఆలోచన చేద్దాం. దయచేసి నేను మీకు దండం పెట్టి చెప్పేది ఏంటంటే, మన నాయకులు ఫుల్ ఉన్నారు, కారు ఓవర్లోడ్ ఉంది. నిజంగా చెప్పానంటే ఏ ఊరికి ఆ ఊరికి మనమే ఉన్నాం. అందుకే దయచేసి మీరు కనుక గట్టిగా అనుకుంటే ఏ పరిస్థితుల్లో కూడా
ఈరోజు వేరేటోడు గెలిచే పరిస్థితి లేదు. ఇక మరి గతంలో అసెంబ్లీ ఎలక్షన్ల ముందర ఈ రకంగా కథ చేసింది కాబట్టి మనస్పర్ధాలు ఓరుకోలు అర్థం చేసుకోగా ఇట్లా చేస్తేనే మన కారు మెకానిక్ షాపు పోయింది. ఇక ఇప్పుడన్నా జర మేల్కొని నేను మేల్కున్నా, మీరు ఎవరు ఫోన్ చేసినా నేను లేవడతా మాట్లాడతా, నాకు మేలుకు వచ్చింది. కానీ మీరు కూడా మేల్కొని పార్లమెంటు పండుగను మన పతార చూపించాలని పాపం కేటీఆర్ ఆగం అవుతున్నాడు. 5 నెలలు అధికారం చేయడం లేకపోయేసరికి అమ్మా ఎలచ్చల్ల జిమ్మికులు, ఎలచ్చల్ల చిత్రాలు, ఎలచ్చల్ల ఇచ్చంత్రాలు చిన్న సడగలేవుగా లోకం మీద. ఇక ఆయన ఉండే కదా సినిమా హీరో బాలకృష్ణ గౌడాల బిడ్డ బ్రాహ్మణి వచ్చి మామిడికాయ పడే పెట్టిస్తుందో ఇంటికి. మీకు కూడా కావాల్సి ఉంటే మరి మేడానికి ఫోన్ చేయి, పెట్టి మీ ఇంటికి తోలిస్తుంది. అసలే ఎండాకాలం, ఇక ఎండాకాలంలో మామిడికాయలకు కొద్దుగా ఉంటుందా? ఉండదు. మామిడికాయ పచ్చడ ఉడుకుడుకు బువ్వలు వేసుకొని తుప్పురు ముసురులో నాని తింటుంటే ఆహా ఆ మజానే వేరు కదా అనులా. ఇగో అందుకే ఎవరికన్నా మామిడికాయ పచ్చడి కావాలంటే ఇగో సినిమా హీరో బాలకృష్ణ బిడ్డ బ్రాహ్మణి మంచిగా పంచవన్నెల కడతోటి ముద్దుగా ముచ్చటగా పెడుతున్నాడు అనులా మామిడికాయ పచ్చడ. చిత్రాలు చల్లకుండా ఓట్లు రాసుకుంటేందుకు నాయకురాలు ఇగో ఎన్ని చంద్రాలు చేస్తుండ్రో లోకం మీద చూస్తున్నారు. ఓ పబ్లిక్ ఇస్త్రీ చేయంగా చూసినాం, బజ్జీలు చేయంగా చూసినాం, పానీపూరి అమ్మంగా చూసినాం, ఆఖరికి బుడ్డ పోరగాళ్ళ ముడ్డు కడగంగా చూసినాం. కానీ పచ్చళ్ళు పెట్టుడు చూసేది ఇదే మొదటిసారి అని బ్రాహ్మణి బ్రాహ్మణి ఇచ్చంత్రం చూసి తెగ ట్రోల్స్ చేస్తున్నాడు నువ్వులా. ఇంత ఈ రంగాల్లో పని ముంగటేసుకున్నందుకు బ్రాహ్మణిని ఇక మరి చూసిగా ఇంకా రేపు మరి ఇంకా ఎన్ని ఇచ్చంతాలు పుడుతున్నాయో రాజ్యం మీద. ఇప్పుడు లోకం మీద ఎన్ని రకాల వ్యవస్థలు ఉన్నాయి. గొర్రెకాడోడికి గొర్రెకాయల సంఘం ఉంది, బర్రకాడోడికి బర్రకాయల సంఘం ఉంది, మరి అధికారులకు ఉద్యోగ సంఘం ఉంది, కూలీలకు కూలి సంఘం ఉంది, రైతులకు రైతు సంఘం ఉంది. వరకు ఐరొక్కదానికి సంఘాలే ఉన్నాయి. మరి మాకు సంఘం ఉండద్దా ఏంది ఏం కదా అనుకున్నారు. మా తాగుబోతుల సంఘం ఏర్పాటు చేసుకున్నారు, బాగానే ఉంది వీటికి. కానీ తాగుబోతులకు చల్లటి బీర్లు ఎక్కడ పోతున్నాయి? అగో గా కథ మధ్యరావు ఇరవెత్తందుకు సీఎం రేవంత్ రెడ్డికే సవాల్ చేసిండులా. ఓ పిరగాడు చూడుది కథ ఎట్లా ఉందో. కూలోళ్లకు కష్టం వస్తే కూలి సంఘం ముంగడ పడుతుంది, ఉద్యోగులకు కష్టాలు వస్తే ఉద్యోగ సంఘం ముంగడ పడుతుంది, రైతులకు కష్టం వస్తే రైతు సంఘం ముంగడ పడుతుంది. అగో అచ్చు గుద్దినట్టు గట్టిన తాగుబోతులకు కష్టం వచ్చిందని తాగుబోతుల సంఘము మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు తరుణన్న మా తాగుబోతులకు లైట్ బీర్లు ఎందుకు ఇస్తలేరు, లైట్ బీర్లు ఎక్కడ దాచిపెడుతురు, ఏంది ఏం కథ అని, అందుబాటులో బీర్లు ఎందుకు పెట్టలేరని ఓ పక్క ఆబ్కారీ శాఖ వాళ్ళకు ఇంకో పక్క సీఎం రేవంత్ రెడ్డికి సురుకులు పెడుతుండులా ఈ తాగుబోతుల సంఘం పెబ్బ తరుణన్న. ఇక ఈ నువ్వు ఏమంటుండో అన్న. మంచిర్యాల జిల్లా మంచిర్యాలలో ఉంటాను. కుట్రకరం. ఈరోజు నేను ఐబీ సౌరస్థల నుంచి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ పాదయాత్ర చేసిన. ఎక్సైజ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఎక్సైజ్ ఆఫీసర్ని కలిసి నేను ఈరోజు మంచిర్యాల జిల్లాలో ఎక్కడ లైట్ బిల్లు ఎక్కడ దొరకట్లేదు, కేఎఫ్ లైట్ బిల్లు ఎక్కడ కేఎఫ్ లైట్ కాకుండా ఏ లైట్ బిల్లు ఎక్కడ దొరకట్లే, ఎందుకు దొరకట్లే అని చెప్పేసి అడిగాను. స్టాక్ అది ఉన్నదా అసలు లేదా, లేకపోతే రాజకీయం ద్వారా ఎవరన్నా తప్పు తోమలకి పడుతున్నారా, ఏంటి అసలు నాకు అలా ఏది అర్థం కావట్లా అని చెప్పేసి మాకు ఇలాంటిది అప్డేట్ అనేది రాలేదు. ఎక్సైజ్ ఆఫీసర్ వారు కూడా మాతో అన్నారు. సో నేను జిల్లా అధ్యక్షుడు అని చెప్పేసి మాట్లాడేసి నేను ఒక టాపీ వర్క్ వెళ్ళడం జరిగింది. ఆ టాపీ వాళ్ళ సభ్యులకు సహకారంగా ఉంటా అని చెప్పేసి అన్నారు. అదేవిధంగా నేను చెప్పాను, ఒకప్పుడు మీరు కుటుంబ విషయంలో మన ఊర్లలో కుటుంబం అనేది బంద్ చేశారు. ఎందుకు బంద్ చేశారు,
గుడుమ తాగితే మనకు ఆరోగ్యం అనే పరిస్థితి మంచిగా ఉండదు అని చెప్పేసి మీరు అన్నారు. అదే కొత్త ఏంటిది కేఎఫ్ సాంగ్లు, కేఎఫ్ లైట్లు, ఏదో బ్రాండ్స్ అని చెప్పేసి ఊళ్ళో తెచ్చి మాకు అలవాటు చేశారు. మేము ఈరోజు మా యువకులు కానీ యువత కానీ ఎవరు కానీ పెద్దవాళ్ళు కానీ నైట్ బీర్ తాగుతా ఒక 30 నిమిషాలు గంట వరకు, ఒక గంట వరకు మాత్రమే ఉంటుంది. ఆ గంట వరకు విషయంలో ఆ గంట వరకు అది వెళ్ళిపోతాం అన్నమాట. వెళ్ళిపోయే విధంలో మేము మా పనులు మేము చేసుకుంటాం. ఆ స్ట్రాంగ్ బీర్ తాగితే ఏమవుతుంది అంటే మా కడుపులో మంట మండుతున్నది, తలగా నొప్పులు వేస్తున్నది, కాలు గుద్దుతున్నాయి. దీని ద్వారా మేము లైట్ బీర్ మాత్రమే తాగుతున్నాం. మాకు ఎందుకంటే మా పనులు మేము చేసుకున్న ఒక గంట వరకే ఉంటుంది. అది ద్వారా మళ్ళీ ఇంకోటి ఏంటంటే 18 రోజులలో రాష్ట్ర ప్రభుత్వానికి మేము 670 కోట్లు ఆదాయం వచ్చిందంటే అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అది నేను కాంగ్రెస్ సంఘం ద్వారా నేను చెప్తున్నాను. 670 కోట్లు ఎందుకు వస్తుంది? మంచిర్యాల జిల్లా నుంచి 670 కోట్లు వచ్చినాయి అంటే ఇంత మంచితనం అది. అందుకే చెప్తున్నా, మాకు ఖచ్చితంగా లైట్ బీర్ ఖచ్చితంగా మాకు కావాలా. మంచిర్యాల జిల్లా కాదండి, మంచిర్యాల జిల్లా జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ఆసిఫాబాద్ ఇవన్నీ తిరిగి వచ్చిన ఎక్కడ లైట్ బీర్లు లేవు. ఈ జిల్లా కాదు, ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా మొత్తం లైట్ బీర్లు ఉండాలి. ఎక్కడ పోతారు? ఎన్నికల తర్వాత ఎన్నికల ముంగట ఎందుకు పెట్టుకుంటున్నారు? దాచుకుంటున్నారా? రాజకీయం ద్వారా ఏమైనా చర్యలు చేసుకుంటున్నారా? లేకపోతే ఇక్కడ దాచుకుంటున్నారా? సిద్ధాంతాలు ఏమైనా చేసుకుంటున్నారా? అవన్నీ కాదు. నాకు ఈ రోజు ఇది కాదు, రేపు ఎల్లుండి చూస్తా. నాకు లైట్ బీర్లు మాత్రం మంచిర్యాల జిల్లాలో లైట్ బీర్లు కావాలి. యువకులు తాగడం అంటే లైట్ బీర్లు మాత్రం తాగుతారు. నా తాగు సంఘం వాళ్ళు అడుగుతున్నారు, నన్ను ప్రశ్నిస్తున్నారు. తాగు సంఘంలో ఉన్నారు కదా, మీరు అధ్యక్షులు ఉన్నారు, మీరు ఎందుకు అడుగుతున్నారు అని నాకు ప్రశ్నిస్తున్నారు. నేను సమాధానం చెప్పాలా? 13 రోజులు ఓపిక పట్టుకుంటున్నానండి. నేను ఓపిక పట్ల వాళ్ళు చూసి నేను ఈ రోజు ముందుగా వచ్చిన. అందుకని చెప్పేసి ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత సీదా పోయి రేవంత్ రెడ్డి దగ్గర ముందర పోయి ఖచ్చితంగా తాగు సంఘం అధ్యక్షుడు మంచిర్యాల జిల్లా నుంచి ప్రశ్నిస్తా, చర్యలు పక్కా తీసుకుంటా. అసలే ఎండాకాలం కుది గుంజి నాలుకలు వీక్కపోతుంటే మా తాగుబోతులకు ఎక్కడ వశపడలేదట ఈ ఎండకు. అందుకనే జర చల్లడివి లైట్ బీర్లు అందుబాటులో ఉంచి సరఫరా ఎందుకు చేస్తలేరు మీరు అని ఇక ఈడంగా ఆడంగా పాదయాత్ర చేసుకుంటా ఆబ్కారీ డిఎస్పీ సార్కు వినతి పత్రం ఇచ్చి ఇప్పటికైనా మా తాగుబోతులను ఆదుకోవాలి, మా తాగుబోతులతోటే ఈ రాష్ట్ర సర్కారు నడుస్తున్నదని మీకు తెలియదా, మీకు సోయి లేదా అని ఈ రకంగా అన్న అనుకొచ్చి కడుపులో ఉన్న ఆంబాయం అంతా ఎల్లబోసుకుంటుల్లా. పాపం తాగుబోతులు చేయబట్టి సర్కారు నడుస్తుందంటే మరి ఎంత ఫాయిదా ఉండాలి సర్కారుకు. అందుకనే మరి ఈ తాగుబోతులా ఇప్పటికైనా కడుపులో పెట్టుకొని చూసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. అసలు మీరు మా ఊరుకు ఏ ఉద్దారకం చేసిర్రు, ఏ వెలిగించిన మా ఊరుకు, ఏ ముఖం పెట్టుకొని మా ఊరికి వస్తున్నారు అంటున్నా. ఇగో ఈ రకంగా నీ దండం పెట్టి ఊరోళ్ళందరూ కంకణం కట్టుకొని ఏకమై ఇప్పట్లాంటే ఆర్డీఓ మేడం ఓ అమ్మ తట్టుకోలేక మా ఊరి కిందుర్రా. మేము మట్టిలో పుట్టి మట్టితో పోరాడి మట్టితో బతికేటోళ్ళము. రెక్కల కష్టాన్ని తప్ప మేము దేనికి చెయ్యి జాపము. వసవస అని చెమట వచ్చే బతుకులతోటి ఇంకెన్నాళ్ళు మీ ఆటలు కాదు. కక్కసంగా చెప్తున్నాం, మాకు ఎన్ఓసి అనుమతులు రద్దు చేస్తేనే మర్యాద, లేదంటే ఈసారి ఉట్టిగానన్నా ఉంటాం కానీ ఓట్లు మాత్రం వెయ్యం అని కంకణం కట్టుకొని ఊరోళ్ళంతా తరుముతే నీ దండం పెట్టి కారు మలుపుకొని దుమ్ము దిగబోతుంది. ఆర్డీఓ మాధవి మేడం చూడు ఎట్టబోతుందో కారు మలుపుకొని. ఇన్నారులా కమలాసుని కళాంశకు తూటి కాడలే గతి అన్నట్టు ఇక ఎట్లా ముఖం మార్చుకొని వచ్చిన బాట పట్టిందో ఆర్డీఓ మేడం చిన్న సన్నూరు అన్నట్టు వీళ్ళు ఏమో అనుకున్నాం. కానీ నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలము మైలారం ఊరిలో ఎన్ఓసి అనుమతులు రద్దు చేసేదాకా మా పోరాటం ఆగదు అని ఈ రకంగా ఊరోళ్ళంతా ఆర్డీఓ మీద ఎగబడకపోయినులా. చూడాలి మరి రేపు కథ ఎట్టెట్టవుతుందో ఏ కథ. ఓహో
పవన్ కళ్యాణం అయ్యో నువ్వు ఏదేదో అనుకుంటున్నావు కానీ నేను ఏది కానియా అసలు పిఠాపురంలో నిన్ను పీఠికలు లేకుండా చేస్తా అని మా జగన్కు మాట ఇచ్చి వచ్చిండట ముద్ర గడ గడ అంటే గడే చూడు ఎట్లా ఉందో పవను నిన్ను ఓడించకుంటే నా పేరు మార్చుకుంటా పిఠాపురంలోన నిన్ను తప్పక ఓడించి తీరుతా పవను నిన్ను ఓడించకుంటే నా పేరు మార్చుకుంటా పిఠాపురంలోన నిన్ను తప్పక ఓడించి తీరుతా నీ నోరు తెరిస్తే భూతు పురాణం దగ్గర పడ్డది నీ దుకాణం నోరు తెరిస్తే భూతు పురాణం దగ్గర పడ్డది నీ దుకాణం నిన్ను ఓడించకుంటే పద్మనాభరెడ్డి గారా పేరు మార్చుకుంటా చూడు పవను పవను నిన్ను ఓడించకుంటే నా పేరు మార్చుకుంటా పిఠాపురంలోన నిన్ను తప్పక ఓడించి తీరుతా తుని రైలు మంటలు జరిగినప్పుడు పవను నీ పక్కన ఉన్నది నెవరు వైసీపీలో ఉన్నాడు తుని రైలు ప్రమాదానికి చంద్రబాబే కారణం తెలవనట్లు మాట్లాడుతున్నాము ఏంది నీ ఎవరం నీ అన్న చిరంజీవి మద్దతు ఇచ్చిన లాభము లేదు పక్కా నిన్ను ఓడిస్తానని జగన్కు నేను మాట ఇచ్చిన పవను నిన్ను ఓడించకుంటే నా పేరు మార్చుకుంటా పిఠాపురంలోన నిన్ను తప్పక ఓడించి తీరుతా నీ నోరు తెరిస్తే భూతు పురాణం దగ్గర పడ్డది నీ దుకాణం నిన్ను ఓడించకుంటే పద్మనాభరెడ్డిగా నా పేరు మార్చుకుంటా చూడు ఇయ్యాలని అన్న చిరంజీవి బయటికి వచ్చి బకానీలు వచ్చే ఇయ్యాలని అన్న చిరంజీవి బయటికి వచ్చి బకానీలు వచ్చే ఆనాడు ఏపీ జనాలకు కష్టాల్లో ఎందుకు తోడుండలేదు ప్రత్యేక హోదా స్టీలు ప్లాంటు పోలవరము గురించి మాట్లాడని వాడు ఇయ్యాలనేమో ఎగేసుకుంటా బయటికి వచ్చి మాట్లాడుడేంది పవను నిన్ను ఓడించకుంటే నా పేరు మార్చుకుంటా పిఠాపురంలోన నిన్ను తప్పక ఓడించి తీరుతా ఇక ఈ రకంగా నీ దండం పెట్టి ఇక ముద్రగడ పద్మనాభం అమ్మ సవాలేస్తుండో పవన్ కళ్యాణ్కు పిఠాపురంలో నిన్ను ఎంత మాత్రం కూడా గెలవనయ్యా నిన్ను ఓడించి తీరుతా ఈ రకంగా నేను జగన్ తోటి ఒప్పందం చేసుకున్నా మాట ఇచ్చినా ప్రమాణం చేసినా ఏవైనా నిన్ను ఓడించడమే నా ధ్యేయం అని ముంగడి పోతుండులా ఈ ముద్రగాడ మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో ఎట్టునో ఏమనులా మొత్తానికి మళ్ళా పవన్ కళ్యాణ్ అమ్మయ్యకు పాడైపోవడం గండాలే రేపు పోయేసారే అంత కింద మీద అయ్యేవారం ఈసారి అన్న నెగ్గిద్దామంటే ఇగో మళ్ళా గిరికి వచ్చింది కథ ఇక నేను పట్టుకొచ్చిన వార్తలు గిరి బిడ్డలారా ఎట్లున్నాయి ముద్దుకున్నాయా ఇక రేపు కూడా గిదే చేయాలి కోసం అంతవరకు మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి మనక మన ఏఎన్ఎన్ న్యూస్ గమ్మతి వార్తలు